అందులో స్వార్థం ఉంది. ఆ స్వార్థాన్ని పట్టించుకొని మంచితనం ఉంది. మంచిగా చెప్తే ఇట్లాగా. అలా కాకుండా అమ్మాయి గీత దాటింది, సీత గీత దాటింది, లేకపోతే రావణుడు ఎత్తుకెళ్తే ఏం చేసింది, అక్కడెందుకు ఉంది, ఈ దరిద్ర పాటలన్నీ ఎందుకు నువ్వు? లేకపోతే మంటల్లో పడేశాడు. ఆ రోజున జరిగిన ప్రతిదీ సమాజం ఎలా ఉండాలో నేర్పింది రామాయణం. సమాజం బాధ్యతాయుత తత్వంతో ఉండాలి, కుటుంబ ప్రేమలతో ఉండాలి, ఒకళ్ళ కోసం ఒకళ్ళని త్యాగం చేసుకోవాలి, ఫైనల్ లక్ష్యం నీతి అయి ఉండాలి. ఇది రామాయణం చెప్పింది. ప్రతి తల్లి తన బిడ్డ రాముడు కావాలని కోరుకుంటుంది, కానీ రావణుడు కావాలి, కంసుడు కావాలని కోరుకోదు. నీ పేరు రావణుడు పెట్టారు, మీ అమ్మా నాన్నలకి హిందుత్వం నచ్చలేదు, మీ నాన్న పేరు డానియల్, నీ పేరు జోసెఫ్, కానీ నువ్వు రావణ్ అని పెట్టుకున్నావు. ఎందుకని? మీ నాన్న పెట్టాడు అని చెప్తున్నావు, రైట్. కానీ అక్కడ నీ దాంట్లో జోసెఫ్ అని ఎందుకు ఉంది? మరి ప్రజల్ని ఎవరికి మోసం చేస్తున్నావు నువ్వు? హిందూ పేరు పెట్టుకుని, అది కూడా విలన్ పేరు పెట్టుకుని హీరోని విమర్శించి దాన్ని ఇదని చెప్తున్నావు. అంటే దేవుళ్ళను విమర్శించడం, దూషించడం తన పేరు నుంచినే తను ప్రారంభించినటువంటి ఒక లక్షణం. ఇప్పుడు నిన్న అహ్మదాబాద్ కోర్టు తీర్పు ఉంది, ఏది ఉరిశిక్ష విధించినటువంటి సందర్భంలో ఉగ్రవాదులకు సంబంధించి 34 మందికి ఏకకాలంలో ఉరిశిక్ష విధించింది. ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో. ఏ గల్ఫ్ దేశాల్లోనో లేకపోతే ఏ చైనాలోనో జరిగితే అవి మనకు సంబంధం లేదు. చట్టబద్ధంగా ప్రజాస్వామ్య దేశంలో 34 మందికి ఉరిశిక్ష విధించే సందర్భంలో కోర్టు